హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుజ్జు సురేష్ రెడ్డి గారు రచించిన సంత పశువు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ నిజం తెలిసిన క్షణం నుంచి గజలక్ష్మి ఒళ్ళంతా ఎండాకాలం తారు రోడ్డులా వేడికి ఉంది. అమ్మో అమ్మో, ఎంత మోసం! తెలుగు సినిమాలో విలన్లాగా చేయకూడదంత చేసేసి బుద్ధిమంతుల్లా బిల్డప్లు వెలగబెడుతున్నారా? అయినా నా పిచ్చిగాని ఎంగిలాకుకి ఎగబడని కుక్క వరకట్నం వద్దని పురుషుడు ఉంటారా? తనలో తానే సనుక్కుంటూ ఆటో ఎక్కింది. ఎంత తొందరగా ఇంటికెళ్దామా, ఎంత తొందరగా మొగుడు దుమ్ము దులిపెద్దామా అన్న కోపంతో ఆటో కొంచెం స్పీడ్గా పోని అంటూ ఆటో వాడిని కంగారు పెట్టసాగింది. ఆ మాటకు ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూశాడు ఆటో డ్రైవర్. ఎందుకంటే బండి స్పీడ్గా వెళ్తుంటే కాస్త మెల్లగా వెళ్ళు పర్లేదు అనేవాళ్ళనే చూశాడు గాని 50 కిలోమీటర్ల స్పీడులో వెళ్తుంటే ఇంకా స్పీడ్ పెంచమన్న లేడీస్ని తన సర్వీస్లో మొదటిసారి చూశాడు. గజలక్ష్మికి మొదటి నుంచి కాస్త అభ్యుదయ భావాలు ఎక్కువ. స్త్రీ పురుషుణ్ణి భర్తగా పొందడానికి వరకట్నం ఇవ్వడమనే సాంప్రదాయం ఆమెకు సుతరాము ఇష్టముండేది కాదు. జీవితంలో కన్యగానైనా ఉండిపోవాలనుకుంది కానీ కట్నకానుకలిచ్చి పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని భీష్మించు కూర్చుంది. ముని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనట్లు నీ ఆదర్శ భావాలు నాకు నచ్చాయంటూ అయానా తన బావ గిరీశం తలుక్కున ఊడిపడి నువ్వు నేను ఏకమైనాము అంటూ పాత సినిమా పాట ఒకటి పాడుతూ గజలక్ష్మి మెడలో 3 ముళ్ళు వేసేశాడు. ఇన్ని రోజులు తన అదృష్టాన్ని పదే పదే తలుచుకొని మురిసిపోతూ ఉంది. తనకు పరిచయమైన ప్రతి వారితోనూ తన పెళ్లి గురించి, తన భర్త గొప్పతనం గురించి అసందర్భమైనా సరే అవతల వాళ్ళకి చెప్తూ ఆనందిస్తూ ఉండేది. ఈ రోజు సూపర్ మార్కెట్లో గిరిజ తారసపడింది. కనిపించడమే ఆలస్యమన్నట్లు టకటకామని ఊకదంపుడు కార్యక్రమం మొదలుపెట్టి అరగంట సేపు మెదడును మేసేసరికి పనుంది నేను వెళ్తాను అంటూ తప్పించుకోవాలనుకుంది అక్కడి నుంచి గిరిజ. అది సరే, మీ చెల్లికి పెళ్ళయిందట కదా, బరువు కూడా భారీగానే ఇచ్చారని విన్నాను, నిజమేనా? బోనులో ముద్దాయిని లాయర్ ప్రశ్నించినట్లు కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది గజలక్ష్మి. ఈ రోజుల్లో రిగ్గింగ్ లేకుండా ఎన్నికలు, సిజేరియన్ లేకుండా కాన్పులు, బరువు లేకుండా వివాహాలు జరుగుతాయా చెప్పండి? మీరు అడగడం కానీ ప్రస్తుత పరిస్థితిని భూతాతంలో చూపిస్తూ చెప్పింది. మరి నా విషయంలో ఎలా సాధ్యమైంది? మెడ పైకెత్తి నగలను సవరించుకుంటూ అదే మరి నా గొప్పతనం అన్నట్లు తల అటు ఇటు తిప్పుతూ గర్వంగా అంది గజలక్ష్మి. గజలక్ష్మి ఇస్తున్న బోడి బిల్డప్లు చూసి ఒళ్ళు మండింది గిరిజకి. ఎలాగైనా నిజం చెప్పి ఏడిపించాలి అనుకుంది. నీకు తెలియదుగానక్క, నీ నెత్తిన అక్షింతలు పడ్డానికి నీకు తెలియకుండా మీ ఆయనకి మీ వాళ్ళు బాగానే ముట్ట చెప్పారట. నీకు తెలిస్తే ఎక్కడ కాదంటావు అని రహస్యంగా ఉంచారు. తర్వాత అలా అలా బయటకు వచ్చేసింది. నిజం తెలియక నువ్వు అందరిలోని గొప్పలు చెప్పుకుంటుంటావు అని చెప్పింది. గజలక్ష్మి పరిస్థితి నష్టాల్లో కూరుకుపోయిన షేర్ మార్కెట్లా అయిపోయింది. మాడిపోయిన మొహాన్ని చూసి ముసుముసుగా నవ్వుకుంటూ వస్తానక్క అంటూ వెటకారంగా ఒత్తి పలికి వెళ్లిపోయింది గిరిజ. గిరిజ పెదవి చాటును నవ్విన నవ్వు గజలక్ష్మి నరాల్లోనూ మంటల్ని రాజేసింది. ఆటో ఇంటి ముందు ఆగింది. ఇంట్లో శ్రీవారు 10 స్పోర్ట్స్ ఛానల్లో WWF చూస్తున్నారు. గజలక్ష్మిని చూడగానే షాపింగ్ కార్యక్రమం పూర్తయిందా? కాళ్ళు ఊపుతూ అడిగాడు. ఒకసారి టీవీ ఆపండి కళ్ళెరజేసి చెప్పింది గట్టిగా. ఏ అదేం చేసింది? ఓ సీరియల్స్ తప్పితే మరే ఇతర ప్రోగ్రామ్స్ మీ ఆడవాళ్ళకి పట్టవు కదూ అని తనేదో పెద్ద జోక్ పేల్చినట్టు పక్క నవ్వాడు. విసురుగా రిమోట్ లాక్కొని టక్ మని టీవీ ఆఫ్ చేసేసరికి శ్రీమతి ఎందుకో కోపంగా ఉందని మొహంలో హావభావాలు చూసి గ్రహించాడు. ఇంత ఎండలో షాపింగ్కి వెళ్లడం ఎందుకు? ఆ వేడి నా మీద వెల్లగ్రక్కడం ఎందుకు? చూడు ఎలా కందిపోయావు. చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మాంసం అసలు ముట్టనని మేకపోతనే ఎత్తుకుపోయిందంట వెనకటికో నక్క. అలా ఉంది మీరు చేసే నిర్వాకం. నేనేం చేశాను? చూపుడు వేలిని చెంపపైన ఆడిస్తూ ఆలోచించసాగాడు. కేవలం నేనంటే ఇష్టపడే కదా నన్ను చేసుకున్నానని చెప్పారు. అవును, నా నుంచి రూపాయి కూడా ఆశించడం లేదని అన్నారా లేదా? అన్నాను. నాకు తెలియకుండా 4 లక్షలు తీసుకొని నా ఆశయాన్ని, ఆత్మాభిమానాన్ని నట్టేట ముంచారు, అవునా? ఈసారి గిరీశం నోటు వెంట సమాధానం అంత త్వరగా బయటకు రాలేదు. ఏం చెప్పాలని మాటలు వెతుక్కోసాగాడు. మీరేమీ నీళ్లు నమలక్కర్లేదు. మీరు నీటిలో మంటలేయగల సమర్థులని ఇప్పుడే తెలిసింది. ఇంత మోసం చేయడానికి సిగ్గుగా లేదు? విసురుగా అంది. తీసుకున్నాను. అయితే ఏంటట? ప్రపంచంలో నేనొక్కడనే నా పని చేసింది.
నేనేదో రక్షణ శాఖ రహస్యాలు అమ్ముకొని దేశద్రోహం చేసినట్లు అలా గద్దిస్తావే? ఎంతెక్కువ తెచ్చుకుంటే సమాజంలో అంత గొప్పగా అనుకుంటారు. అలాగాక మడికొట్టుకుని కూర్చుంటే చేతకాని వెదవనుకోరు. అయినా నువ్వు సంతోషంగా ఉండాలనేగా మా వాళ్ళిచ్చింది. ఎలాగోలా దబాయించి మ్యాటర్ మూసేద్దాం అనుకుంటున్నాడు. అంతటితో వదిలేసే రకం కాదు మన గజలక్ష్మి. వెంటనే మీ కష్టార్జితంతో పోషించలేరా? లేకపోతే చికెన్ గున్యా వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయా అంది. అబ్బా, అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించడం ఎందుకు? అన్నం పెట్టు, ఆకలవుతోంది అంటూ డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లి కూర్చున్నాడు. పెడతాను. భార్యగా మీకేమి సపర్యలు చేయాలో అన్నీ చేస్తాను. కాని ముందు 4 లక్షలు వెనక్కివ్వండి హుకుం జారీ చేసింది. వెనక్కివ్వాలా? న్యూస్ ఛానల్ నిండా యాడ్సే కనిపించినట్లు తాటికాయంత నీ తలకాయలో బూజు తప్ప విషయమేమీ కనిపించడం లేదు. పెదవి విరిచాడు. మీరెలా అనుకున్నా పర్వాలేదు. నేను చెప్పిన మాటకి ఒప్పుకుంటే సరే సరే. లేదంటే ఈ రోజు నుండి కాదు ఈ క్షణం నుండి ఫుడ్ కట్, బెడ్ కట్, డైలాగులు కట్. ఆలోచించుకోండి. వార్నింగ్ ఇచ్చింది. పిచ్చిమొహంది. 4 రోజులాగితే అదే దారిలోకి వస్తుంది. అది చెప్పినట్లు వినడానికి నేనేమైనా వెర్రివెదవనా అని తనలో తానే ముసిముసిగా నవ్వుకున్నాడు. అప్పటి నుండి ఉద్యమాన్ని ఉధృతం చేసింది గజలక్ష్మి. గిరీశం నానా అవస్థలు పడుతున్నాడు. ఇంట్లో తానొక్కతే వంట చేసుకుని రకరకాల కూరలు వేపుళ్లతో సుష్టుగా తింటోంది. అలా తనెదురుగా తింటుంటే గిరీశంకు నోరూడుతోంది. పాకశాస్త్రంలో నలుణ్ణి పోలినట్టుగా ఉంటాయి శ్రీమతి చేసే వంటలు. అలాంటిది భోజనంతో పాటు కాఫీ టిఫిన్లు కూడా హోటల్స్నే ఆశ్రయించాల్సి రావటంతో రోజు తినలేక నాలుగు మొరాయిస్తోంది. పోని ఏదైనా చెప్పి ఒప్పిద్దామంటే ఏం మాట్లాడినా వినబడనట్లే పోవడం. ఏమడిగినా నోరు విప్పి సమాధానం చెప్పకపోవడంతో సరదాగా కబుర్లు చెప్పుకునే కార్యక్రమం కూడా కరువైపోయింది. ఒంటరిగా కూర్చొని ఉండలేక, అస్తమానం టీవీ చూస్తూ కూర్చోలేక కుడికిలో పడ్డ ఎలుకలా గింజుకుంటున్నాడు. ఏమైనా కోపం ఆపుకోలేక గట్టిగా అరిస్తే 4 లక్షలు వెనక్కిచ్చేయమన్నట్లు చేతి 4 వేలను ఎత్తి చూపిస్తోంది. నెల గడిచింది. పట్టిన పట్టు విడవలేదు. తన భార్యని కొట్టాలన్నంత కోపం ఉంది. కాని కొడితే తిరిగి ఎక్కడ కొడుతుందో, గుండ్రాయి లాంటి దాని దెబ్బ తగిలితే ములక్కాయలా ఉన్న తను మళ్లీ కోలుకోగలనో లేదో అని ఆగ్రహాన్ని బలవంతంగా అణిచివేసుకుంటున్నాడు. ఓ రోజున ఎవరెవరివో మాటలు వినబడుతుంటే ఆశ్చర్యంతో ద్వారం వద్దే ఆగిపోయాడు. లోపలికి తొంగి చూస్తే ఓ 10 మంది లేడీస్ కూర్చుని ఉన్నారు. సరిగ్గా తేరిపారా చూసి ఒక్క క్షణం పాటు షాక్ అయ్యాడు. వాళ్ళందరూ తమ వీధిలోని వారే. కాకపోతే వాళ్ళందరూ వచ్చిన పనేంటో అర్థం కాలేదు. మెల్లగా వెళ్లి అందర్నీ పలకరించి తను కూడా ప్రక్కనే కూర్చున్నాడు. ఇంతలో గజలక్ష్మి అందరికీ కాఫీ ఇచ్చి వాళ్లతో పాటు గిరీశానికి కూడా కాఫీ ఇచ్చింది. కళ్ళు ఆల్చిప్పల్లా అంతంత చేసుకుని ఆశ్చర్యపోయాడు. తను మారినట్టుంది. బహుశా ఆ విషయం చెప్పడానికే వీళ్ళందర్నీ పిలిచి ఉంటుంది. నూనెలో వేగిన పూరిలా పొంగిపోతున్నాడు. మీరంతా నన్ను క్షమించాలి. మా వారు పురుషోత్తములని, అదని ఇదని తెగ గొప్పలు చెప్పాను. కాని నన్ను మోసం చేసి 4 లక్షలు నొక్కేశారని ఈ మధ్య తెలిసింది అంది. గిరీశానికి తాగుతున్న కాఫీ గొంతుక్కి అడ్డం పడింది. అందరూ అతని వైపు గుడ్లప్పగించి చూస్తుంటే సిగ్గుతో తలంచుకొని దుఃఖం బిగిమింగి ఇంకా అక్కడ ఉండలేక చటుక్కున లేచి బెడ్రూంలోకి వెళ్ళిపోబోతుంటే బెడ్రూమ్ డోర్కి విద్య లేనివాడు వింత పసుపు, కట్నం తీసుకునేవాడు సంత పసుపు అని లేబుల్ అంటించి ఉంది. దుఃఖంతో పాటు కోపం ఎగదన్నుకొచ్చింది. రాక్షసి చంపుకు తినేస్తోంది అని గబగబా ఆ పేపర్ని చింపి నమిలి మింగేశాడు. ఉదయం లేచి చూసేసరికి ఇల్లంతా లేబుల్స్ అంటించి ఉన్నాయి. బుర్ర వేడెక్కిపోతోంది. వీధిలోకి వెళితే ఏంటయ్యా 4 లక్షలు తెలివిగా లాగావంట, భార్యని బాధ పెట్టడానికి మనసలా వచ్చింది అని నలుగురు 40 రకాలుగా అడిగి చంపుతున్నారు. ఇంట్లోనేమో ఈ పెంట. ఛీ, వెధవ జీవితం. తల పట్టుకున్నాడు. ఈ టార్చర్ని భరించడం నా వల్ల కాదని వెంటనే అత్తమామలకు ఫోన్ చేశాడు. వెంటనే రమ్మని. వాళ్లు రాగానే బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టాడు. కట్నం తీసుకోవడం ఎంత బుద్ధి తక్కువ వ్యవహారమో ఇప్పుడు తెలిసింది. ఎవరైనా ఏ అమ్మాయిని చేసుకుంటే ఎంత ఆస్తి కలిసొస్తుంది అని ఆలోచించరాదు. ఎలాంటి అమ్మాయిని చేసుకుంటే హ్యాపీగా ఉండగలమో తెలుసుకోవాలని ఇప్పుడే తెలిసింది. దేవుడి దయవలన నాకు మంచి భార్య దొరికింది, అది చాలు అన్నాడు పరివర్తన చెందిన మనసుతో గిరీశం. భర్తలోకి వచ్చిన మార్పుకి మనసారా సంతోషపడింది గజలక్ష్మి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.